పరలోక చింతన ప్రజల్లో లేదు, పరుల చింతన ఉంది. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఎదురుడేం చేస్తున్నాడు, పక్కింటోడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి 24 hours. నిజంగా ఆలోచించండి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవడంలా. మౌల్ సాబ్ ఏం చేస్తున్నాడు, మొతవల్లి ఏం చేస్తున్నాడు, మసీదులో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అస్తగ్ఫిరుల్లాహ్. ఇదే జీవితం అయిపోయింది. పరుల చింతన, పైసల చింతన, డబ్బు 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 డబ్బు. హరామైనా పర్వాలేదు, కట్నాలైనా పర్వాలేదు, లంచాలైనా పర్వాలేదు, అప్పు లెక్కొట్టైనా పర్వాలేదు, ఒకటి కడుపు కొట్టైనా పర్వాలేదు, మసీదు సొమ్మైనా పర్వాలేదు, మదరసాల సొమ్మైనా పర్వాలేదు, పేదవాళ్ళ హక్కైనా పర్వాలేదు. అస్తగ్ఫిరుల్లాహ్. పైసల చింతన. వింటున్నాం పోతున్నా తర్వాత ఉన్న వైసా బోలేజీ, మొల్సా బచ్చా బోలేజీ, ఉన్న అచ్చనాయ్ బోలేజీ తీర్పులు ఇయటానికి జడ్జిల్లాగా పేపర్ పైన పట్టుకుని మార్కులు వేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఎన్ని చెప్పినా మన యొక్క హృదయం కదలడం లేదు అని అర్థం. ఎక్కడ చూసిన రాజకీయాలు, పదవులు, డబ్బులు, స్త్రీలు, పేరు, ఫేమస్లు. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలాంటి పరిస్థితి నుంచి మనల్ని కాపాడుగాక.